హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము ఫహద్ ఫాసిల్ లేటెస్ట్ మూవీ మారీసం, వడివేలు గారు అలాగే కొంతమంది మెయిన్ లీడ్ యాక్టర్స్ కోవై సరళ వీళ్ళంతా నటించారు. ఈ మూవీ వచ్చేసి క్రైమ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా మనకు సత్యం శివ్ అది సుందరం అనే మూవీ వచ్చింది కదా, ఆ మూవీ లాగా సోలోగా ఓన్లీ ఒక మెయిన్ హీరో క్యారెక్టర్, దానికి సపోర్టింగ్ క్యారెక్టర్ మాదిరిగానే వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. ఒక జైలు నుంచి విడుదలైన దొంగ ఆ ఊరు నుంచి తన ఊరు కేరళకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, చిన్న ఫోన్లు బండి దొంగతనం చేసి వెళ్తున్న సమయంలో ఒక ఇంట్లోకి వెళ్ళి వడివేలు గారిని పరిచయం అయ్యి, దాని తర్వాత ఆయన దగ్గర డబ్బులు ఉందని తెలుసుకొని ఆయన్ను ఏ విధంగా సరే వాళ్ళ ఊర్లో దించేసి ఆయన దగ్గర డబ్బులు కొట్టేయాలి అనే ఉద్దేశంతో ఫహద్ ఫాసిల్ ఒక ప్లాన్ వేస్తాడు. తనని ఇంటి దగ్గరనే దింపినట్టు దింపి తర్వాత ఆయన దగ్గర ఉన్న 25 లక్షల డబ్బు కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ ఆయనకు అల్జైమర్ అనే ఒక వ్యాధి ఉంటుంది. అంటే అకస్మాత్తుగా ఏదైనా షాక్గా కానీ నిద్రపోయి లేచినా కానీ ఆయన మర్చిపోతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఫహద్ ఫాసిల్ అలా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఏ విధంగా ఆయన మోసం చేశారు, నిజానికి అసలు అల్జైమర్ అనే వ్యాధి వడివేలు గారికి ఎందుకు వచ్చింది, ఈ కథనం అంతా మనం చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక్కోసారి అరుణాచలం అంటాడు, ఒక్కోసారి పల్నాడు అంటారు, ఇంకోసారి ఏదేదో వేరే ఊరు చెప్తా ఉంటాడు. ఇంటర్వ్యూల తర్వాత తెలుస్తుంది వడివేలు గారు ఫహద్ ఫాసిల్ ఎక్కడి నుంచి వెళ్ళి వస్తూ ఉంటారు, అక్కడల్లా ఒక్కొక్కరు చనిపోతూ వస్తూ ఉంటారు. దానికోసం సపరేట్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అది మనకు క్లైమాక్స్లో తెలుస్తుంది. అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి నార్మల్గా మాట్లాడతాడు, ఒక్కోసారి కుమార్ అంటాడు. అంటే ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ని 70% మూవీ అంతా కన్ఫ్యూజ్ చేసేస్తాడు. క్లైమాక్స్లో కొద్దిగా రివీల్ అయ్యి తను అర్థం చేసుకునే కెపాసిటీ వచ్చినప్పటికీ మూవీ తనకు ఊహకు మించి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్లో అసలు ఎవరు గెస్ట్ కూడా చేయలేరు ఏం జరిగింది ఏం కథ అనేది. మూవీ సూపర్గా ఉంది, అందరూ చూడండి.